F-35B కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది ఫ్రెండ్స్. సుమారు ఒక 12-14 రోజుల నుంచి ఒక తర్జన భర్జన నడుస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఏమేమి జరిగిందని అన్నది మనం పాత వీడియోలో పాత పంచాయతీ ఏముందో అదంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ F-35Bకి సంబంధించి లేటెస్ట్ ఖబర్ ఏంది, లేటెస్ట్ న్యూస్ ఏంది అన్నది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. వై? బికాస్ ఇప్పటిదాకా చెప్పిన కథనాలన్నీ ఒక పెద్ద నాటకపు బూటకాలు, ఇన్ఫ్యాక్ట్ ఫాల్స్ నరేటివ్. వాళ్ళు చేసింది మొత్తము మనని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్యాక్ట్ భారత్ మీద ఒక ఎస్పియానేజ్ యాక్టివిటీ చేసిరు, అంటే గూఢాచారం చేయనికే ప్రయత్నం చేసింది అమెరికా. కేవలం అమెరికా చేసింది అని అంటే ఇది అమెరికా తయారు చేసిన విమానం కాబట్టి, అండ్ అమెరికా బ్రిటన్తో చేతులు కలిపి భారత్ మీద ఈ గూఢాచార్యం ఎందుకు చేద్దామని అనుకున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది ఇవాళ. సో టైం వేస్ట్ చేయకుండా మనం డీటెయిల్గా పోదాం. డీటెయిల్గా పోతే ఏమైందని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ $110 మిలియన్ F-35B విమానం ఏదైతుందో అది ఇలా రిస్క్ అయిపోయింది. ఇక అమెరికా ఈ జెట్ బయట అమ్మాలంటే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే ఈ విమానాన్ని అమెరికా బాంబర్ అలా అది గ్లోబ్ మాస్టర్ అంటారు, C-17 గ్లోబ్ మాస్టర్ అంటారు. C-17 గ్లోబ్ మాస్టర్ తీసుకొని వచ్చి అమెరికాకి షిప్ చేసుకుందామని అనుకుంది, లేకపోతే బ్రిటన్కి తిరిగి ఇచ్చేద్దామని అనుకుంది. భారత్ దానికి నిరాకరించి సీదా దాన్ని మన ఓవరాలింగ్ హ్యాంగర్కి తీసుకొని వెళ్ళిపోయింది. ఏదైతే ఏరోప్లేన్లు మరమ్మత్తు చేస్తారు కదా, అక్కడ హ్యాంగర్కి తీసుకొని పోయి పెట్టింది. అయితే భారత్కి జర కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకు ఇబ్బంది అయింది అని అంటే, దీన్ని డీకోడ్ చేయడంలో ఇబ్బంది ఎందుకు అయిందంటే, ఇది ఒక 5th జనరేషన్ టెక్నాలజీ ఉన్న ఫైటర్ జెట్. ఈ టెక్నాలజీ భారత్ దగ్గర లేనందున దీన్ని డీకోడ్ చేయాలన్నా, దీన్ని డేటాని బయటికి తీయాలన్నా మనకు ఒక ఛాలెంజ్ లాగా విసిరింది. భారత్ తన చెప్పిన కదా యుద్ధ నీతిని మారుస్తూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ముందు గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఉన్నదో, గ్రేట్ బ్రిటన్ అని కొంతమంది కమెంట్లో చెప్పారు, గిరీష్ భాయ్ గ్రేట్ బ్రిటన్ ఎందుకంటే బిచ్చపోళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు అని అన్నారు. సో ఈ బ్రిటిష్ ఏదైతే ఉన్నారో వీళ్ళు మనకు మద్దతు తెలుపుతానన్నారు. కాకపోతే ట్రంప్ వీళ్ళ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. అస్సలు చేయొద్దు, మీరు చేసే పరిస్థితి లేదు, నేను దాన్ని అడిగి లేవట్టుకొని వస్తా, తర్వాత చూద్దాం ఏమవుతుందో అది అని చెప్పి మన ట్రంప్ మాట్లాడుతూ పోయిండు. ఇక హలాకి ఏమైపోయిందని అంటే, ఇది భారత్కి కొంచెం జర టఫ్ జాబ్. ఎందుకంటే 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ఫైటర్ ఇది. ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు తయారు చేయనికే పోతున్నాం. భారత్ ఏం చేసిందని అంటే, ఈ తమాషా మొత్తం ఇన్ఫ్యాక్ట్ ఇదైతే ఎప్పుడైతే హ్యాంగర్లకు మనం తీసుకొద్దామని అనుకున్నాము, అంటే ఓవరాలింగ్ సెంటర్లకు, సర్వీస్ సెంటర్లకు, ఎప్పుడైతే సర్వీస్ సెంటర్ అనేది వర్డ్ కరెక్ట్ కాదు, నేను మీకు అర్థం కానీగా చెప్తున్నా, ఎప్పుడైతే విమానం సర్వీస్ సెంటర్ లోపలికి మనం తీసుకొద్దామని అనుకున్నామో రష్యా మద్దతు తెలుపుతానన్నది. బికాస్ రష్యా దగ్గర ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్, స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ రష్యా దగ్గర ఉన్నది. రష్యా చెప్తానంటే జర అప్పుడు మనం ఆగినాం, మనమే ఏదైనా డీకోడ్ చేసి చూద్దామా అని చెప్పి మనం ట్రై చేసినాం. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ మీరు మీ జెట్ రుచి ఆగింది, మజాక్ అవుతుందా, ఏంది కథ ఇది అని చెప్పి అని అడిగితే ఫస్ట్ చెప్తానన్నారు. తర్వాత ట్రంప్ ప్రెషర్కి దాసులు అయిపోయారు. వచ్చేసాయి అని చెప్పి రష్యాకి ఫోన్ కలిపిరు, వచ్చిర్రు. రష్యా ఫ్రెండ్స్ చెప్తుంటే భారత్ తర్వాత ఒక భారతీయుడికి ఇష్టమైన దేశం ఎవరికన్నా ఉండాలని అంటే అది రష్యా ఉండాలి ఫ్రెండ్స్. ఫోన్ చేయగానే ఎస్ మిత్రమా వస్తున్నా అని చెప్పి సీదా అలా జెట్ల పెద్ద హెవీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ హెవీ ఎక్విప్మెంట్స్ అంతా మెషినరీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న సిస్టమ్స్ అవన్నీ మన భారత్కి రవాణా అయిపోయినాయి. ఏవైతే 4 రోజులలో డేటా డీకోడర్ అని అంటాం, మనం డేటా రికార్డర్ అని అంటాం. డేటా రికార్డర్ని 4 రోజులలో ఛేదించే భారతే అగర్ చేయాలనంటే ఒక 4 to 5 days పట్టేదట. బట్ రష్యా మద్దతుతో దాన్ని 2 రోజులలో డీకోడ్ చేశారు. అయితే డేటా రికార్డర్ తీసిన తర్వాత ఒక ఆశ్చర్యచకితం కలిగించే విషయాలు బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ డేటా డీకోడ్ చేయగానే ఏమైపోయింది అని అంటే, ఫస్ట్ మనకు చెప్పింది ఏంటంటే ఫ్యూయల్ అయిపోయింది, పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పింది. డేటా రికార్డర్లా 35% ఆఫ్ ది ఫ్యూయల్ ఈ ఫైటర్ జెట్ల ఉండే, అంటే ఒక మేజర్ ప్రయాణానికి ఇది ఎక్విప్డ్ అయి ఉండే, ఇది సమర్థవంతంగా ఉండే. దాని తర్వాత డేటా రికార్డర్లో చూస్తే, డేటా రికార్డర్ అంటే ఇప్పుడు మీ దగ్గర కార్లు ఉంటే, కార్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, నాకు ఇట్లా గ్లో సైన్ వచ్చింది, డాష్ బోర్డ్లో ఇంజన్ సింబల్ వచ్చింది ఇట్లా చెప్తారు. మనం చెప్పంగానే వాడు ఏం చేస్తాడు, మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది టెక్నీషియన్ దగ్గర, ఆ సిస్టమ్ తీసుకొచ్చి మీ కార్ ECU దగ్గర ప్లగిన్ చేస్తాడు, ఫ్యూజ్ బాక్స్ దగ్గర ఉంటుంది. ఫ్యూజ్ బాక్స్ దగ్గర పెట్టగానే మీకు DTCలు వస్తాయి, అంటే ఎర్రర్ కోడ్స్ అంటారు దాన్ని, డిజిటల్ టెక్నికల్ కోడ్స్, DTCs అంటారు. ఆ DTC కోడ్స్ వస్తాయి. అదే పని ఇప్పుడు మన భారత్ చేసింది. ఏదైతే కంప్లీట్ డేటా రికార్డర్ల నుంచి డీకోడ్ చేసే ప్రయత్నం తీసిందో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వెళ్ళినాయి. ఫస్ట్ ఫ్యూయల్, సెకండ్ ఇలా టెక్నికల్ ప్రాబ్లమే లేకుండే.
ఇది అబ్సల్యూట్గా పర్ఫెక్ట్ ఉండే. అయితే ఈడ గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది భారత్ వాయుసేనలకు ఎప్పుడైతే అంటే మన ఎయిర్ స్పేస్లకు ఎప్పుడైతే వచ్చిందో, ఎయిర్ స్పేస్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఎప్పుడైతే భారత్ జామర్లు దీన్ని పట్టినాయో, పట్టంగానే దీన్ని టెక్నికల్ మొత్తం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా ఇది జామ్ అయింది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. అంటే భారత్ యొక్క ఇది ఏమంటారు, కాంపిటెన్సీ అని అంటారా, లేక భారత్ రేడార్లకు దొరికిపోయినామని చెప్పి వీళ్ళే వీటి అన్నిటిని జామ్ చేసినరా అని అనేది మీ కమెంట్ రూపంలో చెప్పారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దర్యాప్తు పైలట్ ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నాడు చూడు, పాపం ఈయనకు నిజంగా చెప్పాలనంటే ఈయన ఆడనే కూర్చొని ఉన్నాడు చౌకీదార్ లెక్క. అంత బతికి చౌకీదార్ అయిపోయాడు. అమెరికా బ్రిటన్ని నమ్ముకుంటే గిట్టనే ఉంటుంది. సోల్జర్ల పరిస్థితి చూడుండ్రు మీరు, అడిగి రాణిస్తలేడు ఎవరిని. ఇక జరుగు హఠాసావానికి గట్ట మస్త్ అయిపోయింది, మజాక్ మస్కరా పన అని చెప్పి మన వాళ్ళు దిగిండ్రు. ఈయనకు కూడా క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చిండ్రు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఈయనది డీటా మొత్తం తీస్తే ఈయన ఎక్స్పీరియన్స్ కూడా మామూలు ఎక్స్పీరియన్స్ లేదు, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్ జెట్ పైలట్. సో భారత్ యొక్క వాయుసేనలకు ప్రవేశిస్తున్నాడు అని అంటే ఆయన క్లారిటీగా తెలిసిపోతుంది. నేను ఇట్లా తెలియకుండా వచ్చేసిన అని చెప్పేటట్టు కూడా లేదు. అంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్ F-35 యూజువల్గా కోన్కిస్కా పొరగాన్లకు ఏమి ఇయ్యరు, ట్రైనీ పైలట్స్కి అయితే ఇయ్యరు, ఎక్స్పీరియన్స్డ్ పైలట్లకే ఇస్తారు. సో ఇవాళ ఇన్ని డేటాలు బయటకు వస్తున్నాయి. ఈ డేటా రికార్డర్ అనేది ఇప్పుడు మనం ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది బ్లాక్ బాక్స్ అని అంటాం. అయితే ఇలా నీ ఫ్యూయల్, నీ టెక్నికల్ కోడ్సు, ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లా ఎంటర్ అయినావు, ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత ఏ డేటా ట్రాన్స్మిట్ చేసింది ఎక్కడ పోయింది, ఇవన్నీ డీకోడ్ తీస్తుంది అది బయటికి మొత్తం డేటా రికార్డర్. ఇప్పుడు ఈ కీలక అంశాలన్నీ రష్యా మద్దతుతో భారత్ చేతికి దక్కింది. భారత్ చేతికి దక్కిన తర్వాత నేను ఉత్సాహం ఆపుకోలేను, బికాస్ ఇది చిత్రగుప్తు, ఇది గిరీషు గిట్లనే మాట్లాడతాడు కాబట్టి అమెరికాకు ఉచ్చవడుడు మొదలైంది. కరెక్ట్గా చెప్పాలంటే అమెరికాకు ఎందుకు పడుతుందని అంటే, అగో చూసినామా మాది మొత్తం బట్ట బయలు అయిపోతుందేమో, మేము ఇది ఇట్లా చేద్దామని అనుకున్నాం కానీ భారత్ ఏమో గిట్ల చేసింది ఏంది, మొత్తం మమ్మల్ని గోటిలాడుకుంటుంది కదా అని చెప్పి ఇవాళ ట్రంప్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే రష్యాకి భారత్కి వార్నింగ్లు ఇస్తున్నాడు, చాలా చేతావని అయిపోతుంది, తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి ట్రంప్ భారత్కి ఇంకా రష్యాకు మద్దతు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. రష్యాకి భారత్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నువ్వు కట్టలు కట్టేది ఏమున్నది కానీ నీ జెట్టు మా దగ్గర ఉన్నది. అయితే రష్యా నుంచి ఏదైతే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వచ్చిందో పార్ట్ ఈ ఫైటర్ జెట్ది ఊడవీకే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్, పార్ట్ టు పార్ట్. అయితే డైరెక్ట్గా ఇట్లా ఊడవీకాలంటే కుదరదు. దానికి ఏం చేస్తున్నారంటే ఒక స్కానింగ్ ఎక్విప్మెంట్ కూడా తెచ్చిండ్రు, ఇన్ఫ్రారెడ్ స్కానింగ్ ఏదో అంటారు, రష్యా నుంచి ఇదేమో తెప్పించుకురు. అవన్నీ స్కాన్ చేసి ఒక్కొక్కటి ఇప్పుతారు. జనరల్గా 2 to 2.5 months పట్టేది, మోర్ దెన్ 45 days అబౌవ్ అంటే 1.5 to 2 months పట్టేది, 60 days దాకా పట్టే ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తము 22 to 25 daysలా రష్యా కంప్లీట్ చేస్తా అని చెప్పి చెప్తుంది. అయితే గిరీష్ ఈ డేటా తీయడం వల్ల ఏమవుతుంది అని చెప్పి చెప్తే అమెరికాకు నిజంగా నేను అందుకే ఆ మాట మాట్లాడిన పొద్దున ఉచ్చబడుతుంది. ఎందుకంటే ఇది మామూలు జెట్ కాదు ఫ్రెండ్స్, ఇది F-35B, వన్ ఆఫ్ ది అడ్వాన్స్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీని డేటా చాలా కీలకం, దీని టెక్నాలజీ చాలా కీలకం. అమెరికా చచ్చిపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. గ్రేట్ బ్రిటన్కి అయితే అసలు సమజైతలేదు. అడ్డమైన నీతో చేతులు కలిపినందుకు నన్ను అడ్డమైన చాతలు చేపించి నన్ను బయటకు పంపించేసినావు అని అంటే, అమెరికా చేపించిందా బ్రిటన్ చేసిందా అని అనేది అప్పుడు అలా ఇష్యూ కాదు. కాకపోతే వీళ్ళు ఏమేం డేటా తీసుకుంటారు అని చెప్పి చూస్తే ఇప్పటికైతే ఇది రూమర్ ఫ్రెండ్స్. ఏమని ఉన్నదంటే ఈ డేటా ఇది కీలకమైన డేటా క్యాప్చర్ చేసి వ్లాడివోస్టాక్ ఏదైతే రష్యాలో మనం ఒక పోర్టు కట్టేసినాం, ఇప్పుడు నాకు గుర్తొస్తలేదు, కడుతున్నామో వ్లాడివోస్టాక్ దగ్గర ఒక పోర్టు కడుతున్నాం. ఇది అమెరికా బేస్కి కూడా దగ్గర, ఇటు చైనాకు కూడా దగ్గర వ్లాడివోస్టాక్. సో ఈ డేటా అక్కడికి ఎందుకు ట్రాన్స్మిట్ అయింది? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనం దీని మీద తర్జన చేస్తున్నామో రష్యా ఆడ దూరం కూర్చొని దుర్బిన్ పెట్టుకొని నువ్వు చూడు మస్తు డేటా వస్తుంది, నువ్వు నాకు ఛాన్సీ మిత్రమా అని చెప్పినప్పుడు ఇలా భారత్ ఇచ్చింది. దీని మీద DRDO ఇంకా నాకు తెలిసి పలు ఇంటెల్ బలగాలు మొత్తం దీని మీద పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. కంప్లీట్ డేటాని డీకోడ్ చేస్తున్నారు. ఇది అమెరికాకు బ్రిటన్కి నిద్ర పట్టనిస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద రూమర్ ఏమొచ్చిందంటే ఈ ఫైటర్ జెట్ని మాకు పంపించేసేయండి, F-35Bని మాకు పంపించేసేయండి, మీకు 75% ఆఫ్ ది టెక్నాలజీని నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇవాళ ట్రంప్. వెనకటికి కూడా అంటే ట్రంప్ మాటలను నమ్మేటట్టు ఉండదు ఫ్రెండ్స్ బై ది వే. ఎందుకనంటే అసలు G7 సుమిత్ కంటే ముందు మోదీ గారు పోతున్నప్పుడు
అడ్డగోలుగా మాట్లాడతాడు ఈ తాత, ట్రంప్ తాత. ఏమన్నానంటే ఒక పెద్ద డిఫెన్స్ డీల్ అయిపోతున్నది, భారత్ ఇంకా యుఎస్ఏ మధ్యలో ఒక పెద్ద డిఫెన్స్ డీల్ అయిపోతున్నది, ఇక చూడుండ్రి మీరు సాక్షులు అవుతున్నారు అని అన్నాడు. అసలు ఏడరాబాయ్ అని చెప్పి మాట్లాడితే మేమెప్పుడు అన్నాం? తాత కలవడుతుంది, కలల మాట్లాడతాడు అంతే, ఈయన కళ్ళల కాకులు కూడా మాకు సంబంధమే లేదు ఈ విషయం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ ఫైటర్ జెట్ ఏదైతే ఉన్నదో దీన్ని కంప్లీట్గా 75% ఆఫ్ ది టెక్నాలజీని భారత్కి ట్రాన్స్ఫర్ చేస్తానంటున్నాడు. అంటే మేమేమైనా ఎడ్డోళ్ళం కనిపిస్తున్నామా ట్రంప్ అని అంటే ఇక భారత్ నైనా ఎడ్డోళ్ళు అనుకుంటుండేమో. నిన్నే ఎడ్డి చేసే తత్వంలో ఇలా భారత్ ఉన్నది ట్రంప్. ఎందుకంటే నీ గ్లోబ్ మాస్టర్ని పంపినా చల్ పక్కకు ఇచ్చేదే లేదు, దీన్ని ఇచ్చేదే లేదని అన్నారు. ఇంజన్లు కూడా ఇస్తానంటున్నారు. డీల్ ఏమౌంట్ మాట్లాడుతున్నాడట తెలుసా ట్రంప్. ఇది ఇప్పుడు రూమరే, దీనికి కన్ఫర్మేషన్ న్యూస్ లేదు, ఆధారం లేకపోతే నేను ఇట్లనే చెప్తా ఫ్రెండ్స్, ఉన్నట్టే చెప్తా. 75% టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు. ఇంట్లో ఫిట్ అయ్యే ఇంజన్ టెక్నాలజీ భారత్కి ఇస్తా అంటున్నాడు. ఇంకా దానికి సప్లై అయ్యే రా మెటీరియల్ కూడా భారత్కి ఇస్తా అంటున్నాడు. అంటే కొన్ని మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ మొత్తం భారత్కి ఇచ్చేస్తా, నువ్వు మాత్రం ఈ ఫైటర్ జెట్ పంపి. ఎందుకనంటే ప్రపంచ దేశాలల్లో బట్టలు ఉడదిస్తున్నది ఇప్పుడు భారత్, అమెరికాది, బ్రిటన్ది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడికి ఎందుకు పంపినావు? ఫస్ట్ క్వశ్చన్, భారత్ మీద ఏం నిఘా చేస్తున్నావు? దాని పెయింట్ మెటీరియల్ ఎప్పుడైతే తొలగించుడు మొదలెట్టిందో భారత్ ఇంకా రష్యా, ఒక్కొక్క పార్ట్ తీసుడు మొదలెట్టిందో భారత్కి ఎప్పటి నుంచో దీని కాక్పిట్ మీద కన్నుండే, ఏదో ఉన్నది, ఏదో పంచాయతీ ఉన్నది, కాక్పిట్ దగ్గరికి రావద్దు అని చెప్పి కాపలా కాసినట్టు పాపం ఫైటర్ జెట్ కూడా కూర్చున్నాడు. ఆయన ఎందుకు అనాలా? సో అల్టిమేట్గా ఇలా కాక్పిట్ ఎంట్రెన్స్కి కూడా బ్రిటన్ తాళాలు పంపించేసింది, మనం వెళ్ళిపోయినాం. లోపలికి పోయినాం, డీకోడ్ చేస్తుంటే ఇప్పుడు పుచ్చలు పలుకుతున్నాయి. ఏడ ఈ టెక్నాలజీ తెలిస్తే అమెరికా ఇజ్జత్ పోతుందో, బ్రిటన్ ఇజ్జత్ పోతుందో అని చెప్పి భయం అవుతుంది. ఎప్పుడైతే దాని పెయింట్ తీసేసి మనం చూస్తున్నప్పుడు పిచ్చ క్లారిటీగా మనకు తెలుస్తుంది ఏందనంటే ఇందులో ఎన్నో నిఘా స్పై డివైజెస్ ఉన్నాయట, ఇది డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నాయట. అసలు బండి ఆగినాక కూడా ఏం లో ఫ్రీక్వెన్సీలో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పి మన ఇజ్రో ఇవన్నీ రంగంలోకి దిగిన తర్వాత చూస్తే ఇది ఇంకా అక్కడ ఉన్న రేడార్ సిస్టమ్స్, భారత్ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ ఇవన్నిటిది మెల్లమెల్లగా డేటా పంపించుడు మొదలెట్టింది. ఇప్పుడు ఎవడెవడికి పంపింది, ఎక్కడ పంపింది, ఎట్లా పంపింది, అసలు వీడికి ఎందుకు దిగింది, ఇది మొత్తం బట్టబయలు చేసే రోజు దగ్గరకు పడ్డది. అమెరికా ఏదైతే భారత్కి ఇచ్చిన ఆఫర్ మంచిదా అంటే 75% టెక్నాలజీ మనం తీసుకున్నా భారత్ యొక్క రేడార్లకు దొరికిపోయి జామ్ చేసి పడేసింది భారత్. నేనైతే నా భారత్కే పెద్ద పీటేస్తా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను బ్రిటన్కి ఎందుకు ఇస్తా? ఇవాళ భారత్ యొక్క సామర్థ్యం ఎంత గొప్పగా ఉందో మీరు ఒకసారి ఆలోచించురు ఫ్రెండ్స్. జామ్ చేసి పడేసినాం. ఆడేం చేస్తే ఆడెందుకు సస్తాడు, ఇప్పుడు ఆడ చేసుకుంటాడు కదా, మళ్ళీ ఆడక్కడికేం జామ్ చేసినట్టయితే దాన్ని జామ్ మళ్ళీ తీసేసి ఫైటర్ జెట్ ఆన్ చేస్తాడు కదా. అది 2 రోజులలో ఆన్ అయిన ఉంటే కిరికిరి కాకపోతుండే, ఇంత పంచాయితే కాకపోతుండే. ఎట్లెట్లయితే రోజులైనాయో అట్లట్లా కిరికిరి అయింది. అది అల్టిమేట్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏదైతే నాటో దేశాలు దీనికి యుఎస్ ఫండ్ చేస్తుందని నేను ఆల్రెడీ చెప్పిన, నాటో దేశాలు కూడా దీనికి అడిషనల్ ఫండింగ్ కూడా ఇస్తాయి. అందులో టర్కీ మెయిన్ అనమాట. సో నా క్వశ్చన్ మార్క్ ఆడొస్తుంది. టర్కీ అనేది ఇప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి మనతో ఏం పెద్దగా సత్సంబంధాలు లేవు నా కొడుకులతో మనకు. అయితే వీడు ఏ టెక్నాలజీ టర్కీకి ఇస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా థర్డ్ పార్టీ దేశం ఉన్నదా అనేది మనం ఇక డీకోడ్ చేయాలా. ఇదంతా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాళ్ళకి ఇయ్యనికి ప్రయత్నం చేస్తుందా ఆపరేషన్ సింధూర్లా, తర్వాత పాకిస్తాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? పాకిస్తానా, టర్కీయా, బంగ్లాదేశా ఇదంతా పక్కకు పెడితే ఏదైనా థర్డ్ పార్టీ దేశం ఇన్వాల్వ్ అయి ఉందా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ 75% టెక్నాలజీ అమెరికా భారత్కి ఇచ్చిన, ఇంజన్లు మొత్తం మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసిన, స్టెల్త్ టెక్నాలజీ మొత్తం మనకి ఇచ్చిన, భారత్ దగ్గర 5th జనరేషన్ లేదు కాబట్టి ఈ ఆఫర్ మనం తీసుకుంటే ఇది భారత్కి మంచిదా కాదా? నా అభిప్రాయం ఓటింగ్లో మాట్లాడుతున్నప్పుడు నా అభిప్రాయం అగర్ కమెంట్ రూపంలో తెలవాలనంటే నేను అబ్సల్యూట్లీ నో అంట. భారత్ సే బడకర్ కూర్చుని ఆడ నిఘా చేయనీకి వచ్చిండు. రేపటి దినం ఇంజన్ జామ్ చేసే కెపాసిటీ కూడా వాడుకుంటుంది అమెరికా, మనకు అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ వాడు ఏమంటుండంటే దీని మెటీరియల్ నేను నీకు ఫాస్ట్ 6 నెలల్లో ఇచ్చేస్తా, మనం పెట్టేద్దాం, మొత్తం చేసేద్దాం, దునియాని గెలిచేద్దాం. ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీని రష్యా ఇంకా భారత్ డీకోడ్ చేస్తారు. అంటే ప్రపంచ దేశాలకు దీన్ని బట్టలిప్పి పెడతారు. ఇప్పుడు ఇగో గిదిరాబాయి గిదే పంచాయతీ, దీనిలో ఏం లేదు అని అంటే దీన్ని ఎవడన్నా కొంటాడా? ఇది ఎంత కీలకమైన మనకు ఘట్టమవుతుందో ఒకసారి చూడుండ్రి. ఎందుకంటే వీళ్ళ టెక్నాలజీ దొంగతనం చేసి డూప్లికేట్ చైనావాడు గబ్బిలాలు తినేటోడు వాడు ఈ టెక్నాలజీ దొంగతనం చేసి ఫైటర్ జెట్లు తయారు చేసుకున్నాడు. ఒక్క దెబ్బకి ఎన్ని పిట్టలు ఎగురుతున్నాయో ఒకసారి మీరు చూడుండ్రి. అండ్ థ్యాంక్స్ టు ది రష్యన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ ది రెస్పెక్టివ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి భారత్కి మీరు మద్దతు తెలుపుతూ ఉంటారు. అండ్ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం, భారత్ తీసుకున్న నిర్ణయం కూడా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. టెక్నాలజీ ఏం లేదు, బట్టలు ఉడదీస్తాం మొత్తం దీన్ని. అది కరెక్టా
కాదా? మీ అమూల్యమైన అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలుపులు ఫ్రెండ్స్. ఈ కంటెంట్కి ఇట్లా నచ్చితే ఖచ్చితంగా నచ్చాలా, బికాస్ ఇట్ ఈస్ మన భారత్కి సంబంధించింది. ఓ నలుగురికి షేర్ చేయరి, కమెంట్ చేయరి, ఒక లైక్ కొట్టుర్రి, పక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ యూ మే ఆల్సో డొనేటెడ్ టు చిత్రగుప్త్. మీరు డొనేట్ కూడా చేయవచ్చు చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.